నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ చేయించుకునేటప్పుడు ఇంటర్ కోర్స్ అడ్వైజబులా అనేది చాలా మంది అడుగుతుంటారు. ఇది ఏ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఉన్నారు, మీ ఇండివిజువల్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఏంటి, డాక్టర్ ఏమంటున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఐవీఎఫ్ గురించి మాట్లాడితే ముందుగా ఐవీఎఫ్ ఏంటి, ఇందులో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. సో ఇంటర్ కోర్స్ కొన్ని స్టేజెస్ లో ఓకే అంటారు, కొన్నిట్లో వద్దంటారు. సో స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అంటే అండాశయాల్లో అండాలు పెంచే ముందు మీరు ఇంటర్ కోర్స్ లో పాల్గొవచ్చు. బికాస్ ఇంకా స్టిమ్యులేషన్ స్టార్ట్ అవ్వలేదు, ప్రొసీజర్ అవ్వలేదు, ఇంకా న్యాచురల్ స్పర్మ్స్ బాగుంటే, అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటే న్యాచురల్లీ మీరు కన్సీవ్ అవ్వచ్చు. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే హార్మోనల్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అంటారు, ఎందుకంటే ఇందులో హైపర్ స్టిమ్యులేషన్ రిస్క్ ఉంటుంది. అండాశయాల్లో చాలా ఎక్కువ అండాలు పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు కొంచెం పెయిన్ఫుల్ ఉండొచ్చు. ఇంటర్ కోర్స్ అప్పుడు డిస్కంఫర్ట్, ఓవేరియన్ టార్షన్ అంటే ఓవరీస్ కూడా తిరిగిపోవచ్చు, మల్టిపుల్ ఫాలికల్స్ పెరగచ్చు. దీనివల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అండాలు సడన్ గా విడుదలైపోతే ప్రొసీజర్ కి ముందు. ట్రిగర్ షాట్ అనేది ఉంటుంది, హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తారు. అండాలు తీసిన తర్వాత రికమెండ్ చేయరు ఇంటర్ కోర్స్, ఎందుకంటే ఓవరీస్ ఇంకా పెద్దగా ఉంటాయి, అండాశయాలు సెన్సిటివ్ ఉంటాయి, ఓవరీ తిరిగిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. నేచురల్ కన్సెప్షన్ కూడా అవ్వచ్చు, బికాస్ కొన్ని ఎగ్స్ ఉండిపోయినాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా రిస్క్ ఉండొచ్చు. ఎగ్ రిట్రీవల్ తర్వాత, అండాలు తీసిన తర్వాత ఇంటర్ కోర్స్ వద్దంటారు 7 to 10 days, బికాస్ అండాశయాలు ఇంకా వాచి ఉంటాయి, పెయిన్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 10 నుంచి 14 రోజులు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయ్యేదాకా ఇంటర్ కోర్స్ వద్దంటారు. బికాస్ ఎంబ్రియో అతకాలి యూట్రస్ లో యూట్రైన్ కాంట్రాక్షన్స్ అయినాయి అనుకోండి ఆర్గాజం నుంచి, అప్పుడు ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఐయుఐకి వచ్చేసరికి ప్రొసీజర్ లో ఏం చేస్తారు, స్పర్మ్స్ ని, కణాలని ప్రాసెస్ చేసి డైరెక్ట్ గా యూట్రస్ లో ఇస్తారు. అలాంటప్పుడు ఇంటర్ కోర్స్ ఇస్ రికమెండెడ్. ఐయుఐ ప్రొసీజర్ కి ముందు ఇట్స్ ఫైన్, న్యాచురల్ గా రావచ్చు. 24 to 48 hours ముందు కూడా డాక్టర్స్ రికమెండ్ చేస్తారు, సో దట్ ఫ్రెష్ స్పర్మ్స్ అవైలబుల్ ఉంటాయి. ఐయుఐ రోజు ఏంటంటే ఇంటర్ కోర్స్ చేస్తే రీప్రొడక్టివ్ ట్రాక్ లో స్పర్మ్స్ ఉంటాయి అండ్ ఇచ్చే శాంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఆఫ్టర్ ఐయుఐ ప్రొసీజర్ 24 to 48 hours వరకు రికమెండ్ చేయరు, ఎందుకంటే సర్విక్స్ కొంచెం ఇరిటబుల్ ఉండొచ్చు, డిస్కంఫర్ట్, స్పాటింగ్ ఉండొచ్చు. ఈ పీరియడ్ తర్వాత జెంటిల్ గానే ఉండాలని చెప్తారు, సో దట్ స్పాటింగ్ అవన్నీ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. ఐవీఎఫ్ అప్పుడు కన్క్లూజన్ లో ఏంటంటే ఇంటర్ కోర్స్ డ్యూరింగ్ స్టిమ్యులేషన్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా అంటారు, ట్రిగర్ షాట్ అప్పుడు కూడా, ఎగ్ రిట్రీవల్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా వద్దంటారు. ఐయుఐ అప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఓకే అంటారు. మీ బాడీని మీరు జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే డిస్కంఫర్ట్ ఉంటే వెయిట్ చేయండి, మీ డాక్టర్ అడ్వైస్ పాటించండి. డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు బట్టి మీరు గైడెన్స్ తీసుకుని ఉండండి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.